యోహాను రాసిన సువార్తలో 6వ అధ్యాయంలో 37వ వచనం చదువుకుందాం. పేజీ నెంబరు 86, కొత్త నిబంధన గ్రంథం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖనము ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాటలు. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ప్రభు సన్నిధికి వచ్చేవారిని ప్రభు ఏమాత్రం కూడా త్రోసివేసేవాడు కాదు. తండ్రి యొక్క దేవుడు ఎవరినైతే ఆయనకు అనుగ్రహించాడో వారందరూ కూడా ప్రభు సన్నిధికి వచ్చేవారుగా ఉన్నారు. ప్రభు సన్నిధిలో అందరూ కూడా ఆయన నామానికి మహిమకరంగాను, ఆయన నామానికి వెలుగుకరంగాను జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట అంటాడు. మొదటి అధ్యాయంలో 9వ వచనములో, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని దైవవాక్యము స్పష్టంగా మనకు తెలియజెప్తుంది. నమ్మదగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆ నమ్మదగిన ప్రభువును మనము ఆరాధిస్తున్నాం. ఆయన నమ్మదగిన వాడని విశ్వాసం గురించి హెబ్రీలకు రాసిన పత్రికలో మనకు ఒక మాట కనపడుతుంది కదా. గత వారంలో కూడా ఆ మాట మనం విన్నాం. 11వ అధ్యాయంలో ఏ మాట? 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అన్నాడు. చూడండి, అంటే నమ్మకము లేకుండా దేవుని సన్నిధికి రావడము నిష్ప్రయోజనం. దేవుని నమ్మి ప్రభు సన్నిధికి రావడము అది ప్రయోజనకరం. కాబట్టి ప్రభు సన్నిధికి రావాలి అంటే ముందేం కలగాలి? నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే మనం ప్రభు సన్నిధిలో నిలవలేము, ప్రభును మనము వెరగలేము. ప్రభు మనల్ని కూడా వెరగను అన్నట్లు ఉంటాడు. కాబట్టి మనం ప్రభు సన్నిధిలో వచ్చినప్పుడు దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ ఏమన్నాడు? తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తురు. ఆయన ఎలా ఆయన సన్నిధికి తన బిడ్డలను పిలుచుకుంటున్నాడో హోషేయ దానికి ఒక మాట రాయించాడు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తే పేజీ నెంబర్ 750, 4వ వచనంలో, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని అన్నాడు. చూడండి పిల్లారా, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా ఐగుప్తు ప్రజల గురించి, అక్కడ ఇశ్రాయేలు గురించి మాట్లాడే మాటలు. మొదటి వచనంలో అంటాడు, ఇశ్రాయేలు బాలుడైండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశముల నుండి పిలిచి తిని. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు ఎంత భాగ్యము. ఒక మనుషుని తోడుకొని పోయినట్లు ఇశ్రాయేలు ప్రజలందరినీ తోడుకొని పోయాడు. ఒకరిని తోడుకొని పోయినట్లు. చూడండి, ఒకడు మనుషులను తోడుకొని పోయినట్లు ఎంత సింపుల్, బాగా దైవవాక్యం మనం ఆలోచన చేయాలి. ఆయన ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. తండ్రి ఆకర్షించిన ప్రజలు, తండ్రి ఆకర్షించిన ఇశ్రాయేలు, తండ్రిని ఆకర్షించిన విశ్వాసులు దేవుని సన్నిధానంలో ఆయన వద్దకు వస్తే ఆయన ఏ మాత్రమును నేను బయటికి పంపించను అంటాడు. ప్రేమ గురించి మనకు తెలుసు. యోహాను భక్తుడు 21వ అధ్యాయంలో యోహాను రాసిన సువార్తలో పేతురు గురించి ఒక మాట రాయించాడు మనకు.
21వ అధ్యాయంలో 15-17 వచనాల వరకు మనం చదువుకుంటే, వారు భోజనము చేసిన తర్వాత 102 పేజీ నెంబరు చదువుతున్నాను. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. అంటే యేసు ప్రభులు వారిని ప్రేమిస్తే తన పిల్లలను ఏం చేయమంటాడు? ఒక బాధ్యత ఇస్తాడు, ఒక భారం మోపుతాడు, ఆయన వద్దకు వచ్చేవారికి ఒక పని అప్పచెప్తాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే దేవుని యొద్దకు వచ్చేవారికి ఒక పని ఉంది. అదే మాటలు 16వ వచనంలోను అక్కడ గొర్రెలను కాయము అన్నాడు. 17వ వచనంలో అక్కడ గొర్రెలను మేపుము అంటాడు. అక్కడ గొర్రె పిల్లలను మేపమన్నాడు, ఇక్కడ గొర్రెలను మేపమన్నాడు. అంటే ప్రేమించుట, ఆకర్షించుట అంటే ఒక మనిషిని ఎలా ఆకర్షిస్తారో, ఒక మనిషి ప్రేమ చూపడం ద్వారా మనిషి ఆకర్షించగలుగుతాడు. నీ పైన నాకు ప్రేమ కలిగినప్పుడే ఆ ప్రేమను బట్టే మనిషి ఆకర్షించగలడు. దేవుణ్ణి ప్రేమించడం కూడా, దేవుడు మనల్ని ప్రేమించాలంటే మనము ఆయనకు ఆకర్షితులమైనప్పుడే ఆయన మనల్ని ప్రేమించగలడు. ఎప్పుడైతే దైవవాక్యానికి లోబడతామో, యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్త అంగీకరించి ఆయన వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని గ్రహించుకొని ఆత్మరక్షణ పొంది దేవుని సన్నిధానములో రక్షించబడుట, అది ఎలా కలిగింది? మన హృదయములో దేవునికి స్థానం ఇవ్వట, అంటే ఆయన్ను ప్రేమించుట అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందనే మాట ఒకసారి ఉంది. ప్రేమ సమస్త పాపములను కప్పుతుందని ఒక చోట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ఉంది కదా మాట. ప్రేమ 4వ వచనంలో ప్రేమ దీర్ఘకాలము సహించును అనే మాట ఉంది. పేతురు భక్తుడు అంటాడు, ప్రేమ సమస్త పాపమును కప్పును అంటాడు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఆ మాట మనకు కనపడుతుంది. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒక నీడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండాలి అన్నాడు. ఆ ప్రేమ ఎవరు మనకిచ్చారు? యేసుక్రీస్తు ప్రభు కలిగిన ప్రేమ మీరు కూడా కలిగి ఉండాలి. ఆయన కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండాలి అన్నాడు. ఆ ప్రేమ ఎవరు మనకిచ్చారంటే ప్రభులు వారు ఇచ్చారు. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు అని యోహాను భక్తుడు మనకు రాశాడు. యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో అక్కడ మనకు కనపడుతుంది కదా, ఆ మాట కూడా చదువుకుంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. అంటే మొదట ఎవరు ప్రేమించారు మనల్ని? ప్రభు ప్రేమించాడు. పేతురు ఏమడిగాడు? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అదే మాట ఆ స్థానంలో మనముంటే మనం ప్రభువును ప్రేమిస్తున్నామా? ప్రభు ఎవరు? మనం ఆలోచన చేస్తే ప్రభు ఎక్కడ ఉంటాడు? ఎవరు ప్రభు అంటే తన స్వరక్తం ఇచ్చిన సంఘం, ఆయన శరీరం. అదే కదా మనకు సంఘాన్ని ప్రేమించడము మనం నేర్చుకోవాలి. ఇది సంఘం అంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సొత్తైన సంఘం అని అపోస్తల కార్యాల గ్రంథములో అక్కడ రాయించాడు. ఆ సంఘమునకు శిరస్సు ఎవడు ఉన్నాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనకు అక్కడ స్పష్టంగా రాయించాడు. ఆ సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. చూడండి, అంటే ప్రేమించడం అంటే ఎలా ప్రేమించాలి?
పేతురును ఏమడిగాడు? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అంటే నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. అయితే నా గొర్రె పిల్లలను మేపుము. మళ్ళా అడిగాడు, నా గొర్రెలను కాయుము. మళ్ళా అడిగాడు, నా గొర్రెలను మేపము అన్నాడు. అంటే ఒక పని బాధ్యత ఎక్కడ దొరుకుతుంది? సంఘములో దొరుకుతుంది. సంఘము ఆయన శిరస్సు, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన మొదటగా మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను మనల్ని కూడా చూపించాలనేదే ఆయన యొక్క ఉద్దేశం. మనం కూడా ప్రేమ కలిగి ఆయన్ను ప్రేమించాలనేదే. ఎవరిని మనం ప్రేమించేది? సంఘంలో సహోదరులన, సహోదరులన? ఒకసారి ఊహించుకుందాం. సంఘంలో సహోదరులను ప్రేమిస్తే, వారిని ప్రేమించినప్పుడు రోమాపత్రికలో రాయబడింది, సహోదరుని ప్రేమిస్తే వారు ఏదైనా ఒకటి కావాలని కోరుకుంటారు. ఆ మాట కూడా మనం చదువుకుంటే బాగుంటుంది కదా. వారికి ఏదైనా ఉపయోగకరమైనది నువ్వు ప్రేమించావు గనక, ఆ మాట మనకు ఐదో అధ్యాయంలోనే అనుకుంటా, క్రీస్తు యుక్తకాలం నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరదు మంచివాని. ఆ మాట కాదు, ఆ మాట యాన్న ఉంది, అయితే నాకు జ్ఞాపకం రాలేదు. కాబట్టి దేవుడు ఏది కూడా ఒక మనిషిని ప్రేమిస్తే ఆ మనిషి ఏం కోరతాడు? మళ్ళా నీ ప్రేమను కోరతాడు. దేవుని ప్రేమిస్తే దేవుడు కోరడు. సంఘాన్ని ప్రేమిస్తే సంఘం కోరదు. సంఘాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో వాళ్ళు కూడా సంఘాన్ని అలాగే ప్రేమించాలి. సహోదరులందరూ అలాగే ప్రేమించినప్పుడు ఆ ప్రేమ అనేది మనలో శాశ్వతంగా ఉంటుంది. సంఘం అనేది చాలా విలువైనది. అది గ్రహించక చాలామంది మేము ఉన్నాం. అందుకే అంటాడు చూడండి, సొలొమోను పరమగీతము గ్రంథంలో ఒక మాట ఉంది మనకు. పరమగీతము గ్రంథం 1వ అధ్యాయంలో 4వ వచనంలో, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఆకర్షించుట అంటే సంఘము. సొలొమోను దేనికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యంగా ఉంది. సొలొమోను ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. సొలొమోనుకు మనుషులు ఆకర్షితులయ్యారు. మనకు తెలుసు కదా, శేబాదేశపు రాణి ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె ఎంతో దూరం నుంచి వచ్చింది. ఆమె ఎంత దూరం నుంచి వచ్చిందో మనకు మత్తయి రాసిన సువార్తలోనే ఎన్నో రాయబడింది ఆ మాట. మత్తయి రాసిన సువార్తలోనే ఆమె శేబాదేశపు రాణి ప్రభు సొలొమోనుకు ఆకర్షితురాలై ఆయన్ను గమనించాలి, ఆయన ప్రేమను గమనించాలి, ఆయన సంఘాన్ని గమనించాలి, ఆయన పద్ధతులు, ఆయన బల్లందించే విషయాన్ని అదంతా గమనించాలని ఆమె ఆకర్షితురాలై ఎంత దూరం నుంచో వచ్చినట్లు మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్తలో మనకు ఆ మాట 12వ అధ్యాయంలో ఉందనుకుంటా. చూద్దాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయంలో మనకు 42వ వచనంలో అక్కడ కనబడుతుంది. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను. చూడండి, ఎక్కడి నుంచి వచ్చాడు? భూమి అంతముల నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోనుకు ఆకర్షితులయ్యారు అనేక మంది. అక్కడ దినవృత్తాంతముల గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 9వ అధ్యాయంలో 23వ వచనంలో మాట మనకు కనబడుతుంది. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో, దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖదర్శనము చేయగోరిరి. చూడండి, దేశ రాజులందరూ, భూరాజులు అంటే భూలోకంలో ఉన్న రాజులందరూ ఆయన ముఖదర్శనాన్ని చేయగోరారు. వారికన్నా సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ? సంఘంలో ఉన్నాడు. ఆకర్షితులు. ఆ శేబాదేశపు రాణి ఎంత దూరం నుంచో వచ్చింది. భూమ్యాంతముల నుండి అని రాయించాడు అక్కడ. భూమ్యాంతముల నుండి వచ్చెను.
భూమాంతము నుండి వచ్చెను. అంటే సొలొమోను కన్నా గొప్పవాడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు. తండ్రి ఆకర్షించిన వారందరూ నా యొద్దకు వస్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమాత్రమును నేను త్రోసివేయను. ఆయన వద్దకు ఎలా రావాలి? ఆయన వద్దకు మనం ఎందుకు రావాలి? మనం ఆలోచన చేయాలి. ఎందుకు రావాలి ఆయన వద్దకు? ఆయన వద్దకు మనం రావాలంటే ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు తన సర్వము ధారపోశాడు. ఆయన దేవాది దేవుడై, శ్రీమంతుడై, అద్వితీయుడై, సర్వాధిపతి, రాజుల రాజై, ఆయన ప్రభులు ప్రభుగా ఉండి ఆయన తన్ను తాను తగ్గించుకొని ఆయన రిక్తునిగా చేసుకొని ఆయన మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. యేసు ప్రభులు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఒక మాట అంటాడు ఆయన. చూడండి 12వ అధ్యాయంలో యోహాను రాసిన సువార్తలో, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము పేజీ నెంబర్ 94, 32వ వచనం మనం చదువుకుందాం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. చూడండి, భూమి నుండి పైకెత్తబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కలువరిలో మరణం పొంది ఆయన సమాధి చేయబడి ఆయన తిరుగా లేచి 40 దినాలు భూలోకములో తన శిష్యులకందరికీ అగుపడి ఆయన ఈ భూలోకములో ఆయన తన శిష్యులను దృఢపరిచి తప్పిపోతున్న వారిని సరిదిద్ది, చేపలు పట్టేవారు చేపలకు వెళ్ళారు కదా యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయంలో. వారందరినీ సరిచేసి పేతురుకు అన్న ద్వారా లూకా రాసిన సువార్తలో ఆ మాట పేతురు భక్తుని గురించి పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక స్పష్టంగా మనం విన్నాం. వారందరూ స్థిరపరచబడాలి, వారందరినీ ప్రభులో నువ్వు స్థిరపరచబడిన తర్వాత వారందరినీ స్థిరపరచబడాలి అన్నాడు. ముందు ఎవరు స్థిరపరచాలి? నువ్వు స్థిరపరచబడాలి. అందుకే పేతురున అదే పనిగా 3 సార్లు అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? అదే మాట మనల్ని అడిగితే మనం ఏమి చెప్పగలం? మనం చెప్పాలి కదా, ప్రభును ప్రేమిస్తున్నాం. ప్రభును ప్రేమిస్తే, ప్రభును అనుసరించి నడుచుకుంటే, ఆయన ఒక మాట అన్నాడు, మనం ఎక్కడికో వెళ్ళాలని ఆలోచన లేదు, కానీ దైవ సన్నిధిలో ఒక మాట మనకు రాయబడి ఉంది. యోబు గ్రంథంలో యోబు భక్తుడు ఒక మాట అంటాడు యోబుని గురించి. కూషీడైన బిల్దదు 8వ అధ్యాయంలో చూడండి, 425 పేజీ నెంబరు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఏం చేయాలి? మొదట ప్రభు ఏం చెప్పాడు? దేవదేవుడు ఏం చెప్తున్నాడు? నీవు ఏం చేయాలి? మొదట దేవుని వెదకమన్నాడు. నువ్వు జాగ్రత్తగా దేవుని వెదకాలి, జాగ్రత్తగా దేవుని వెదకాలి, జాగ్రత్తగా దేవుని వెదకాలి. సర్వశక్తుడకు దేవుని ఏం చేయాలి? బతిమాలుకోవాలి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, రెండోది ఏమిటిది? పవిత్రమైన జీవితం ఉండాలి. నీ మనసు భూసంచారంలో తిరగకూడదు, పవిత్రంగా ఉండాలి. నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. అప్పుడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. ప్రభు కూడా 6వ అధ్యాయంలో శరీరధారికి ఉన్నప్పుడు ఆయన కూడా అన్నమాట అయ్యే, మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను. అయితే మీరు దేనిని గురించి చింతించకుండా మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి. నా రాజ్యాన్ని, నా నీతిని వెతికితే అవన్నీ మీకు నేను ఇస్తాను అంటాడు. అవన్నీ ఇస్తా అంటాడు. అంటే ప్రభు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు.
తీసుకునే దానికి మనము సిద్ధపడాలి, మనం సిద్ధపడగలగాలి. సర్వము ఆయనదే. అందుకే దేవుని సన్నిధానంలో మనము జాగ్రత్తగా ప్రభును ఎదగగలగాలి. వెదిగితే ఆయన మనకిస్తాడు. ఆయన శిలువ మరణం గురించి ఇక్కడ చెప్పాడు. ఎందుకంటే అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును, అందరినీ ఆకర్షించుకుంటాడు. మనం చూస్తాం అపోస్తల కార్యాల గ్రంథములో, మనం 2వ అధ్యాయంలో చూడగలం, 4వ అధ్యాయంలో చూడగలం, 5వ అధ్యాయంలో చూడగలం, 6వ అధ్యాయంలో చూడగలం. ఎంతమందిని ఆకర్షించాడో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన ఆకర్షించబడుట ద్వారా 11వ అధ్యాయంలో క్రైస్తవులు అని పేరు పెట్టబడ్డారు. అక్కడ చూస్తే దేవుని సన్నిధానంలో ఆయన ఆకర్షించేవాడుగా ఉన్నాడు. ఆయన శిలువ మరణం గురించి ఇంకొక మాట కూడా రాయించాడు ఆయన. చూడండి, అదే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో 82 పేజీ నెంబరు 13 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కినవాడు ఎవడునూ లేడు. అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఆయన మరణం గురించి స్పష్టంగా రాయించాడు. ఆయన నేను ఎత్తబడితే, ఇంకా 14వ అధ్యాయంలో కూడా అంటాడు కదా, నేను వెళ్ళి నీడల మీకు ఆదరణకర్తను పంపిస్తాను, సత్యస్వరూపైన ఆత్మను మీకు దయచేస్తాను అంటాడు. ఆయన పరలోకానికి ఎక్కిపోయే విధానం, పరలోకం నుండి దిగివచ్చిన వాడు, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు. అరణ్యంలో మోసే సర్పం ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడును. ఆయన మరణాన్ని పునరుత్థానాన్ని పదే పదే చెప్పాడు. నేను ఎలా ఆకర్షించబడతానో, తండ్రి ఆకర్షించబడ్డాడు, కుమారుడు కూడా ఎలా తన ప్రజలను ఆకర్షిస్తాడో ఈ 12వ అధ్యాయంలో, ఈ 3వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడ్డాయి. ఎందుకంటే విశ్వసించు ప్రతివాడు, ప్రభును ఎవరైతే విశ్వసిస్తారో, ప్రభును ఎవరైతే అంగీకరిస్తారో, ప్రభును ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మకం ఉంచుతారో వారికి నిత్యజీవం ఉంది. నిత్యజీవం ఉంది. నిత్యజీవం కలగడానికి ఆయన వారిని ఆకర్షించేవాడుగా ఉన్నాడు. తండ్రి అనుగ్రహించిన వారు నా యొద్దకు వస్తారు. సులమిత అంటాది, నన్ను ఆకర్షించుము. సంఘం, సులమిత అంటే సంఘము, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వస్తాం, పరిగెత్తి వస్తాం. నన్ను జాగ్రత్తగా వెతికిన యెడల, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని యథార్థమైన హృదయముతో, చెడుతనాన్ని వదిలిపెట్టి యథార్థమైన హృదయంతో దేవుని వెతికిన యెడల ఆయన మనల్ని కూడా ఆయన సన్నిధికి నడిపిస్తాడు. ఆయన పరలోకం నుండి, అందుకే చాలామంది చాలా విధాలుగా ప్రభువును పరిశోధించారు. ఆనాడు ప్రభు పరలోకానికి ఆరోహణము కాకముందు ఆయన సమాధిలో నుంచి లేచినప్పుడు కూడా అక్కడ మనకు ఎవరు కనపడతారు? మరియమ్మ కనపడుతుంది అనుకుంటా. చూడండి 16వ అధ్యాయంలో మనం చదువుకుంటే, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చున్నట చూచి మిగుల కలవరపడి, అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడండి అని అక్కడ చెప్పాడు.
మగ్దలేని మరియకు తెలుసు, నేను మరణమైన తర్వాత నేనే మరణం, నేనే పునరుత్థానం, నేనే జీవమునని చెప్పాడు ఆయన. నేను మరణించిన తర్వాత 3వ దినము లేస్తానని ఆమెకు తెలుసు. అన్నీ తెలుసు ఆయన శిష్యులకు. అయితే వారు ఏం చేస్తున్నారు? వారు ఆయనకు పుయ్యాలని సుగంధ ద్రవ్యం తీసుకొని వారు ఆదివారం పెందల కడనే ఇంకా సూర్యోదయం ఉన్నప్పుడే వారు దేవుని సన్నిధికి ఆకర్షించబడుతున్నారు. అంటే వారి ఆశ ఎలా ఉందంటే ప్రభును ఆరాధించాలి, ప్రభును మనము ఘనపరచాలి, ప్రభును ఏ విధం చేతనైనా ప్రభును ఆయన్ను మహింపరచాలనే ఒక తపన వారిలో ఉంది. అంటే దేవుని సన్నిధిలో ప్రభును ఆరాధించాలని ఒక తపన ఎవరికి ఉండాలి? ఒక విశ్వాసికి ఉండాలి. ప్రభును సంతోషపరచాలని ఒక తపన ఒక విశ్వాసికి ఉండాలి. ఉదయమే దేవుని సన్నిధికి వచ్చేవారు, మన తిన్న కాదు. ఆ కాలంలో ఏకువని అని లూకా రాసిన సువార్తలో ఉంది, మార్కు రాసిన సువార్తలో ఏకువనే చీకటి ఉండగానే అనే మాట 1:35లో ఉంది. ఎన్ని వాక్యాలు మనకున్నాయంటే ఏకువనే ఏకువనే ఏకువనే. ప్రభువు మాదిరి మనకు నేర్పించిన విధానం మనకు ఏకువనే, చాలా చీకటి ఉండంగానే అనే మాట మనం చూస్తాం. అనేక మంది ఆయన వాక్యాన్ని వినేదానికి ఆయన సన్నిధికి వచ్చేవారుగా ఉన్నారు. ఆయన్ను చూడాలని ఒక ఆశ అందుకే ఆయన అంటాడు, నేను పరలోకమునకు ఎక్కిన తర్వాత నా ద్వారా వారు ఆకర్షించబడతారు, అనేక మంది ఆకర్షించబడతారని రాయబడింది. అందుకే అపోస్తల కార్యాల గ్రంథంలో కూడా వారు ఎదురు చూశారు పరలోకానికి. ఆయన ఎక్కిపోతూ ఉంటే అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం మనకు కనపడుతుంది కదా. అక్కడ చూడండి, అక్కడ 1వ అధ్యాయం 9 నుంచి మనం చదువుకుంటే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచిరి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈయసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. పరలోకానికి ఎక్కిపోయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు చూశారు. వారికి చెప్పబడిన మాట ఎలాగో పరలోకానికి ప్రభు చేర్చబడ్డాడో అలాగే వస్తాడు. ఒలివ కొండ మీదకి అలాగే వస్తాడు. ఆ జీవంతో కూడిన నిరీక్షణ మనకు కావాలి. ఆయన వచ్చిన తర్వాత ఆయన మేఘారూఢై ఆ ఆకాశ మండలం మీద ఉన్నప్పుడు సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది, ఆకర్షించబడుతుంది. ఆయన సన్నిధిలో మనం ఉన్నా కానీ ఆయన సన్నిధికి ఎక్కడ ఉన్నవారం అక్కడే ఆయన సన్నిధికి చేరగలగబోతున్నాం. అది గుర్తెరగాలి మనం. కాబట్టి ప్రభు ఎలాగో సన్నిధిలో పైకెత్తబడతాడో చెప్పాడు. పరలోకానికి ఆయన ఎత్తబడే విధానాన్ని కూడా 8వ అధ్యాయంలో మార్కు రాసిన సువార్తలో, యోహాను రాసిన సువార్తలో 8వ అధ్యాయంలో ముందే చెప్పాడు. ఆయన ఆరోహణం కాక మునిపే ఆయన చెప్పాడు. 8వ అధ్యాయంలో మనం చూస్తే యోహాను రాసిన సువార్తలో 27వ వచనమును మనం చదువుకుంటే, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 27వ వచనం, తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పానని వారు గ్రహింపక పోయిరి. కావున యేసు, మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతట నేనేమియూ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. చూడండి ప్రియులారా, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. చూడండి, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే, ఆయన ఆరోహణమైనప్పుడు ఈ విధముగా మీరు చూస్తారు. నేను పైకెత్తబడినప్పుడు నేనే ఆయననని మీరు గ్రహిస్తారు అన్నాడు. నేనే ఆయనను, అప్పుడు ఆ లేఖనాన్ని గ్రహిస్తారు అనే ఒక ఉద్దేశం ఇక్కడ ఆయన ముందే రాసినట్లు మనం చూస్తాం. అపోస్తల కార్యాల గ్రంథంలో ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. అయితే ఆయన ముందే ఆ మాటలు తన శిష్యులతో చెప్పాడు, అందరితో చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఆయన సన్నిధికి వచ్చే మనము ప్రభు ఉన్నాడని, ఆయన యందు విశ్వాసం ఉంచాలని, ఆయన మనల్ని అక్కడ మనం చదువుకున్న మాట ఏమిది? హెబ్రీయులకు రాసిన పత్రికలో
దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. నమ్మాలి కదా. మనం నమ్మకపోతే వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది? మనం మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయంలో 24-25 వచనాల్లో అక్కడ మనకు కొన్ని మాటలు కనబడతాయి ప్రార్థన గురించి. మనకు తెలుసు కదా. 24వ వచనంలో, మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నారని నమ్ముడు, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అన్నాడు. మనం అడిగిన వాటిని అన్నిటినీ పొంది ఉన్నామని మనం నమ్మమన్నాడు ప్రభు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసుల వీరుల పట్టికలో ఆ మాట ప్రత్యేకించి రాయించాడు. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. నమ్మకము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. విశ్వాసము, నమ్మకము. దేవుని సన్నిధానములో మనం ఆయన సన్నిధికి వచ్చే మనము ఆయన ఉన్నాడు అనే ఒక భయంతో దేవుని సన్నిధిలో నిలవగలిగితే మనకు ఫలము దయచేస్తాడు. మనం కేవలము ఎలా వస్తున్నామంటే మనసులను చూసి మనసులను బట్టి వస్తున్నాం. అది తప్పు. దేవుని సన్నిధికి దేవుడున్నాడు. ఈ స్థలంలో దేవుడున్నాడు. నా ప్రార్థన ఆయన వింటాడు. నా ప్రార్థనకు జవాబిస్తాడు. నా ప్రార్థనా ఫలం నేను పొందుకోవాలి. ఒక ఆశ కావాలి. కీర్తనకారుడు ఉన్నాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఆశ లేకుండా ప్రభు సన్నిధికి వచ్చి మనం ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆయన అడిగి ఊహించు వాటన్నిటికన్నా అత్యధికంగా దయచేసే ప్రభు ఇక్కడ మనకు ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికి కర్త, సమస్తానికి ఆయన కారణభూతుడు. ఈ సమస్తము ఆయన వేలుచున్నవాడు. నీకు నాకు ఊపిరిని జీవమును దయచేయవాడు, మన ఆయుస్సును పొడిగించగలిగేవాడు. మన ఆయుస్సు, మన కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. కీర్తనకారుడు అంటాడు, దేవా నా కాలగతులు నీ వశంలో ఉన్నాయ్యా, నా గడియలు నాకు లెక్కింప నేర్పము, నా దినములు నాకు తెలియజెప్పుము. నేను నీ సన్నిధానములో ఒకవేళ నీవు నాకు తెలియజెప్పకపోతే నేను సమాధిలోనికి వెళ్తే మట్టి నిన్ను స్తుతిస్తుందా? ఆ మాటలు మనం ఆలోచించేస్తే మనం స్తుతించలేం మట్టిలో ప్రభును. ఈ దేహములో ఉన్నప్పుడే మనం స్తుతించాలి. ఆయన సన్నిధిలో నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. మనం ఏదైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మన విశ్వాసమే మనల్ని కాపాడుతుంది. ఎక్కడికి వెళ్ళినా మన విశ్వాసమే. ఇక్కడ ఉన్నా మన విశ్వాసమే, నీ ఇంట్లో ఉన్నా మన విశ్వాసమే. ఒకానొక సమయంలో మనం దేవుని సన్నిధికి రాలేం. ఎలా రాలేం? రోగాలతో పడిపోయేవారు ఉన్నారు, రాలేరు. ఆరోగ్యాలు బాగాలేక పడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, రాలేరు. చాలా కష్ట పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు ప్రభు సన్నిధికి రాలేరు. అటువంటి స్థితిలో దేవుడు ఎక్కడ నువ్వు ఉన్నావో అక్కడ నీతో దేవుడు ఉన్నాడని నువ్వు విశ్వాసం ఉంచాలి. నా దేవుడు నాకు దయచేయగలడు. ఆ విశ్వాసమే. మనం ఇంట్లో ప్రార్థన చేయొచ్చు, అక్కడ మనం ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు. అయితే సంఘములో ఏముంటుందంటే, ఇంట్లో ప్రార్థనకు, సంఘములో ప్రార్థనకు, సంఘానికి వచ్చేదానికి సంఘములో వాక్యం ఉంటుంది. వాక్య సత్యం తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమైనారో గ్రహించుకోగలము. అంతకంతకు దేవుని యందు విశ్వాసం ఉంచగలం. అందుకే ప్రభు సన్నిధిలో వార కార్యక్రమాలు, కూడికలు, ప్రత్యేకమైన కూడికలు మనకు. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలియజెప్పేదే బైబిల్ గ్రంథం. ఆయన ఎంత గొప్పవాడో, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనం ఆయన్ను ప్రేమిస్తే మనకేమిస్తాడో సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఉంటుంది. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఆ మాట 8వ అధ్యాయంలో ఉంది చూడండి. ఆ మాటలు మనం చూస్తే మనం జాగ్రత్తగా ఎదుగుతున్నామో ఎదగలేదో మనమే పరీక్షించుకోవాలి. చూడండి 17వ వచనంలో 8వ అధ్యాయంలో, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యుద్ధ ఉన్నవి,
మేలిమి బంగారు కంటేనో అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును న్యాయ మార్గమునందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ప్రభును ప్రేమిస్తే ఎంత ఆశీర్వాదం ఉందో. అయితే ఆ ప్రేమ ఎలా ఉంది అనేది మనం ఆలోచించాలి. నిష్కపటమైన ప్రేమ కావాలి, కల్మషం లేని ప్రేమ కావాలి, పెదవుల ప్రేమ కాదు. ఒక మనిషి మనకు ఆకర్షితుడు కావాలంటే, ఇప్పుడు ఆకర్షితులయ్యే వాళ్ళు ఉన్నారులేండి. అయితే ఆ మనిషి మనకు ఆకర్షితుడై ఒక కుటుంబాన్ని కానీ ఒక బిడ్డను కానీ మనం ప్రేమించాలంటే వారిలో ఏమి వెతుకుతారు? ప్రేమను వెతుకుతారు. వారు ఏ విధంగా మనల్ని ఆలోచన చేస్తున్నారో మనము వారిని ఆ విధంగానే ఆలోచన చేయాలనే ఒక మనసు మనలో ఉంటుంది. కాబట్టి ప్రభువును మనం ఏ విధంగా మనం ప్రేమిస్తున్నామో ఆయన కూడా మనము ఆయన్ను హృదయమారా ప్రేమిస్తే ఆయన ఆ హృదయానికి తగిన శాంతి, అదే గత వారంలో ఆదివారం కూడా విన్నాం కదా, ఎవని మనసు నిన్ను ఆనుకొని ఉన్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేయదు. యెషయా గ్రంథం 26:3. ఎందుకంటే యెహోవా యందు నువ్వు నమ్మిక ఉంచి ఉన్నాడు. అక్కడ నమ్మిక ఉంచి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ వెళ్ళి ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఫలిస్తుంది. ప్రార్థనా ఫలం మనం ఎక్కడికి వెళ్ళినా పొందగలం. ఆ విశ్వాసమే మనలో ఉండాలి. అందుకే ఆయన ఆ మాట మార్కు రాసిన సువార్తలో, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడు. అయితే ఆ దినాల్లో ప్రభు సన్నిధికి ఎలా వచ్చారు ప్రజలు? మనం చూస్తే ఆ దినాల్లో 6వ అధ్యాయంలో మార్కు రాసిన సువార్తలో కొంతమంది ఆయా దినాల్లో, మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము పేజీ నెంబర్ 37, 53 నుంచి మనం చదువుకుంటే, వారు అవతలకు వెళ్ళి గెన్నెసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామంలోను పట్టణంలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించనో అక్కడ జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టమని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. చూడండి ప్రియులారా, ఎందుకు వస్తున్నారు ఆయన దగ్గరికి? అనేక మందిని రోగస్తులను తీసుకొని వస్తున్నారు. నా రోగం బాగా కావాలి, ఆయన రోగము బాగా కావాలి అని వారి రోగాల గురించి ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎంతోమంది వచ్చారు, అందరూ స్వస్థపరిచి పడి వెళ్ళిపోయారు. మత్తయి రాసిన సువార్తలు కూడా 4వ అధ్యాయంలో కూడా మాటలు ఉన్నాయి. అనేక మంది అక్కడ బాగా స్వస్థపడిపోయినట్లు ఆయన 4వ అధ్యాయంలో 23 నుంచి మనం చదువుకుంటే అక్కడ ఆ మాటలు మనకు కనబడతాయి. యేసు వారి సమాజములను బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుస్తూ గలిలయందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాందర రోగులను, పక్షవాయు గలవారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలియా, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశం నుండి యోర్దాను అవతల నుండి బహుజనములు ఆయనను వెంబడించెను. చూడండి ప్రియులారా, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన వద్దకు ఎలా వస్తున్నారంటే రోగాలు బాగా కావాలి. దేవుడు ఏమంటాడు? మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయంలో, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. 2వ అధ్యాయం మార్కు రాసిన సువార్త మనకు తెలుసు కదా. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఈ భూమి మీద పాపములు క్షమించేదానికి మనిషి కుమారునికి అధికారం కలదు. ఈ భూమి మీద మనిషి కుమారునికి ఆ మాటలు మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయంలో ఉన్నాయి, మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయంలో ఉన్నాయి, లూకా రాసిన సువార్తలు కూడా మాటలు ఉన్నాయి. అందుకే ముందు ఏమి కావాలన్నాడు? పాపక్షమాపణ కావాలి. రోగముల గురించి దేవుని సన్నిధికి రావడం మంచిదే,
అయితే అక్కడ రోగం గురించి వచ్చిన పక్షవాయు గలవాడిని చూసి నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ముఖ్యంగా దేవుని సన్నిధిలో రోగాల కన్నా పాపాలు క్షమించబడాలి. ఆ పాపము ఎటువంటిదో మనకు ఇదే సువార్త, మార్కు రాసిన సువార్తలో 7:20 నుంచి మనం చదువుకుంటే అక్కడ ఉన్నాయి ఆ పాపాలన్నీ. చదువుకోండి, చదువు రాని వారు వినండి, చదువుదాం. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాడు. మనిషిని అపవిత్రం, మనిషినికి పాపం కలిగించేటివి అవి. మనిషిని పాపం కలిగించేటివి అబద్ధాలు, మనిషిని పాపం కలిగించేటివి ద్వేషాలు. చూడండి ప్రియులారా, ఇవన్నీ మన హృదయంలో పాపక్షమాపణ ముందు పొందగలగాలి. రోగాలు కాదు, రోగాలు అవంతకవే బాగా అయిపోతాయి. అక్కడ నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకొని పొమ్మన్నప్పుడు ఆ పక్షవాయు గలవాడు పరుపెత్తుకొని వెళ్ళిపోయాడు. చూడండి ప్రియులారా, పాప క్షమాపణ పొంది ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, పాపక్షమాపణ పొందకుండా ప్రభు సన్నిధిలో ఎన్ని దినాలు నువ్వు ప్రార్థన చేసినా, ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ క్రియలను జరిగిస్తూ సాయంత్రం వేళకు ప్రభు సన్నిధిలో మోకరిల్లితే, ప్రభువా నన్ను క్షమించు 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 అంటే ఎన్నిసార్లు క్షమిస్తాడు అంటాడు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి క్షమాపణ లేదు, బుద్ధిపూర్వకంగానే చేస్తున్నాం, మామూలుగా అయితే చేయలేదు. మామూలుగా తెలియని తప్పుకు పాపం ఉంది, తెలియని చేసే తప్పుకు క్షమాపణ ఉంది, తెలిసి చేసే తప్పుకు క్షమాపణ లేదు. అది బుద్ధిపూర్వకంగానే చేస్తున్నాం. చూడండి ప్రియులారా, అందుకే బుద్ధిపూర్వకంగా పాపంలో పడిపోకుండా ఉంటే ఈ రోగాల గురించి ప్రభు సన్నిధికి ఆ కాలంలో వచ్చారు, ఈ కాలంలో కూడా ప్రభు సన్నిధికి వచ్చేవారికి రోగాలు బాగా కావాలి. నాకు ఈ రోగం బాగాలే, ఈడ కాకపోతే ఇంకోసాటికి వెళ్ళాలి, ఆడ ఏదో జరుగుతుంది, ఆడ ఇంకో చోట ఎక్కడికి వెళ్ళినా నీ హృదయంలోని పాపాన్ని నువ్వు కడిగి వేసుకోకపోతే ఎంత దూరం వెళ్ళినా కూడా నీకు క్షమాపణ దొరకదు, నీ రోగం బాగు కాదు. అంతే మనం నేర్చుకోవాల్సింది. చూడండి ప్రియులారా, హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకోవాలి. మనలో ఉన్న అసూయలు, కక్షలు, మతతలు, విమతలు, ద్వేషములు, అల్లరితో కూడిన ఆటపాటలు, చెడు, పాపం, అవిధేయత, అల్పవిశ్వాసం, అపనమ్మకత్వం ఎన్నున్నాయో మనం చూస్తే చూడండి, వాటిని అన్నిటిని దూరపరుచుకొని ప్రభువును ప్రేమించేది నేర్చుకోవాలి. ప్రభువును ప్రేమించేది, ప్రభు అంటే సంఘం, సంఘాన్ని ప్రేమించేది నేర్చుకోవాలి. వారు అక్కడ వాటి కొరకు వచ్చారు, కొంతమంది రొట్టెల కొరకు వచ్చారు. మనం యోహాను రాసిన సువార్తలు మనకు తెలుసు కదా, అనేక మంది ఆయన వెంబడి వస్తున్న వారిని బట్టి అక్కడికి వస్తే చూడండి, యోహాను రాసిన సువార్త మనం చూస్తే 6వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనబడతాయి. 6వ అధ్యాయంలో 9వ వచనం నుంచి అక్కడ రొట్టెల గురించి సూచన జరిగింది. అయితే కింద 23వ వచనంలో, 6వ అధ్యాయం 23వ వచనంలో, అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరగానున్న తిబేరు నుండి వేరే చిన్న దోణిలు వచ్చును. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణి ఎక్కి యేసును వెదకుచూ కపెర్నహూమునకు వచ్చారు. వారు ఏం ఆలోచన చేస్తున్నారంటే, రొట్టెలు ఆయన ఎప్పుడైతే పెట్టాడో, పైనుంచి చదువుకుంటే అక్కడ ఆ 22 నుంచి ఆ మాటలు మనకు బాగా అర్థమవుతాయి. అయితే అక్కడ అది అవసరం లేదు, 23వ వచనం మనకు అవసరం. రొట్టెలు ఆయన ఎక్కడైతే ఆశీర్వదించి పంచిపెట్టాడో ఆ స్థలానికి వచ్చారు అనేక మంది. అంటే ఆహారం కొరకు ప్రభు సన్నిధికి, మన కుటుంబ పోషణ కొరకు చాలామంది ప్రభు సన్నిధికి వస్తున్నారు. మనం జీవించలేము, బ్రతకలేము అని. అయితే ప్రభు ఏం చెప్తాడు మనకు ఆలోచన చూడండి, 6వ అధ్యాయంలో మనకు అదే మాట కనబడుతుంది. 27వ వచనంలో,
క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవమును కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. దేవుడు ఈ లోకంలో ఉన్న రొట్టెలు రసాలు మన జీవన ఉపాధి అవన్నీ కలిగిస్తానని ప్రభు ఎక్కడ కూడా మీకు ఆస్తి ఇస్తా, ధనం ఇస్తా, మీ ఐశ్వర్యం ఇస్తా, నీ అప్పులు తీరుస్తా, ఈ గ్రంథాల సువార్తలో ప్రభు శరీరధారికి ఉన్నప్పుడు ఎక్కడా చెప్పలేదు. అయితే పాత నిబంధన గ్రంథంలో నన్ను ప్రేమించు అని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మీరు పైవారుగా ఉంటారు, కిందివారుగా ఉండరు, మీరు అప్పిచ్చువారుగా ఉంటారు, అప్పు చేయరు, మీరు తలగా ఉంటారు, తోకగా ఉండరు, మీ పంట పొలాలు దీవించబడతాయి. ఆయన ఆజ్ఞలు గైకొంటే అవన్నీ, గైకొనకపోతే ఉండవు. 3-4 తరాల వరకు తండ్రుల దోషం పిల్లల మీద ఉంటుంది అని అంటాడు. ద్వితీయోపదేశకాండంలో ఆ మాటలు 2-3 సార్లు అన్నాడు. తండ్రుల దోషం పిల్లల మీద ఉంటుంది అని. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొనలే మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకగలగాలి. మనము రొట్టెల కొరకో మన జీవనోపాధి కొరకో ప్రభు సన్నిధికి వస్తే ఉపయోగం లేదు. అందుకే ఆనాడు భక్తులు ఆ విషయము ఎరిగిన వారు మనం చూస్తాం కదా. లూకా రాసిన సువార్త జక్కయ్య 19వ అధ్యాయం, ఆయనకు కలిగినదంతా బీదలకు ఇచ్చేస్తా అన్నాడు. ఎవరి వద్ద అయినా అన్యాయంగా తీసుకున్న ఎడల వానికి 4 అంతలు ఇచ్చేస్తా అన్నాడు. అంటే ఆస్తి అంతా ఏం చేస్తా అన్నాడు? పనిచేస్తా అన్నాడు. వారు ఎరిగారు ప్రభు ఏమిస్తాడు అనేది. తరువాత ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత అక్కడ బర్నబా ఎరిగాడు. అక్కడ ఆయనకు స్థిరాస్తులన్నీ అమ్మి ఎవరి పాదాల పెట్టాడు అక్కడ మనకు కనబడుతుంది కదా. 5వ అధ్యాయంలో మనకు అపోస్తుల కార్య గ్రంథంలో మనకు 4వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనబడతాయి. 4వ అధ్యాయంలో 32 నుంచి మనం చదువుకుంటే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. చూడండి ప్రియులారా, ఎవ్వరూ కలిగినది వాళ్ళదని అనుకోలే. నాది నీదని ఆలోచన లేదు అక్కడ, లేదు. వారికి కలిగినదంతయు వారికి సంసుష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవ్వనికిని కొదవలేకపోయెను. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో మన్నాను కురిపించిన ప్రభు రేపటి గురించి మీరు ఆలోచన చేయకుండా ఏనాటి భత్యం ఆనాటికే కావాలి అన్నాడు. ఇక్కడ కూడా ఆనాడు శరశిరాస్తులన్నీ అమ్మి ప్రభు ఆజ్ఞను వారు ఆ కాలంలో ఆ మొదటి శతాబ్దంలో వారు అక్కడ అపోస్తుల పాదముల యొద్ద ఎవరికి కూడా కొదవ లేకుండా, వారు కూడా అన్యాయం లేకుండా, కొదవ ఎవరికి ఉందో వారికి, ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో, ఎవరైతే పోషణ లేకుండా ఉన్నారో అందరికీ పంచిపెడుతూ వచ్చారు. నాది నీది అనుకోకుండా. చూడండి ప్రియులారా, అందుకే అక్షయమైపోయే ఆహారం కొరకు మనం కష్టపడితే, క్షయమైపోయే ఆహారం కొరకు మనం కష్టపడితే అది ఉపయోగం లేదనేదే అర్థం. మనకు రొట్టెల కొరకు అనేక మంది వచ్చారు, కుటుంబ పోషణ కొరకు. కుటుంబంలో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? పిల్లల ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు ఎన్నెన్నో చేస్తూ ఉన్నాం. అయితే ఉద్యోగాలు చేసేవారు, దూరదేశంలో పోయిన వారు, తల్లిదండ్రులు పట్టించుకునేవారు లేరు చాలామంది. మనం ఆలోచన చేస్తే మీ సొమ్మే ఏమవుతుంది అనే మాట అడుగుతున్నారు. ఎన్నో మనకు ఈ ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ పెడుతుంటారు. అక్కడ అమెరికాలో అక్కడ సెట్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్న స్థిరస్థరాస్తులు అమ్మి వృద్ధురాలను మాయనకమ్మడని చెప్పి పిలుచుకొని పోదామని చెప్పి ఈ ఎయిర్పోర్ట్లో వదిలిపెట్టిపోయిన వాళ్ళు, వారి గురించి ఎన్నో కథలు వస్తుంటాయి. మనం ఏం చేస్తున్నాము? వారి గురించి మనం ఏదేదో చేస్తున్నాము. అయితే మంచివాడైతే తల్లిదండ్రులను ప్రేమిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. చెడ్డవాడైతే ఏమీ చేయలేము. ఇందుకు వారు ప్రభువులో ఎదగలేదు, వారికి తెలియదు తల్లిదండ్రుల ప్రేమ అంటే తెలియదు.
కాబట్టి వారు చాలామంది ఆ విధంగా అన్యాయం అయిపోతున్నారు. అందుకే క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకు కానీ నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. తండ్రి అయిన దేవుడు మనకు దేనికి ముద్ర వేశాడు? యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య జీవం ఇచ్చాడు, పరలోకం ఇచ్చేదాన్ని. ఆ నిత్యత్వంలో మనం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. భూలోకంలో ఉండాలని ఆయన ఇష్టపడలేదు. ఇవన్నీ లయమైపోతాయని మనకు తెలుసు. అయితే దేవుడు అనుగ్రహిస్తే అది ఎవరైనా సంతోషంగా పొందవచ్చు, సంతోషంగా గడపవచ్చు, సంతోషంగా ఆనందించవచ్చు. దేవుడు దాన్ని మనం ఎంత ప్రయాసపడినా ఫలితం ఉండదు. దేవునికి ఇష్టమైతేనే ఆయన ఇస్తాడు. అది తెలుసుకోవాలి ముందు. నీ చిత్తము ప్రభువా అని ప్రభు అన్నాడు కదా. మరణం గురించి అయినా నీ చిత్తం ప్రభువా. కాబట్టి ప్రభులో మనం ఆయన్ను ప్రేమించాలి. అందుకే అంటాడు పేతురు ఒక మాట అంటాడు 6వ అధ్యాయంలో 68వ వచనంలో, సీమోను పేతురు అక్కడ పైన 66 నుంచి చదువుకుంటే, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని వద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకే ఆ 12 మందికి ప్రత్యేకించి వారి గురించి ప్రత్యేకించి చెప్పాడు ప్రభు. ఈ లోకంలో తల్లినైనను తండ్రినైనను పిల్లలనైనను భూములైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నన్ను వెంబడించువాడు తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని సెలవిచ్చినప్పుడు అక్కడ వారు ఒక మాట అంటారు శిష్యులు, ప్రభువా, మేము అన్నీ వదిలిపెట్టి వచ్చాం, మాకేమిస్తావంటే మీకు నిత్య జీవం ఇస్తా, నా రాజ్యంలో మీకు 12 సింహాసనాలు ఇస్తా అంటాడు. వారు అది గ్రహించుకున్నారు, తెలుసుకున్నారు. లాస్ట్కి వారు 12 మంది మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన తర్వాత వారందరూ హతసాక్షులుగా మారిపోయినట్లు మనకు బైబిల్ గ్రంథంలో అయితే రాయబడలేదు కానీ ఎక్కువగా. అయితే పక్కన గ్రంథాల్లో అవి చాలా చదువుకుంటే ఉన్నాయి. ఆ ప్రభు కొరకు వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. కాబట్టి ప్రభు సన్నిధానంలో మనము రొట్టెల కొరకో శరీరం కొరకో మన రోగాల కొరకో మనం ప్రభు సన్నిధికి వస్తే మనకు ఫలితం ఉండదు. ప్రభు సన్నిధిలో దేవుడు ఉన్నాడు, ఆయన అడుగు వారికి ఆయన ధారాళంగా ఇచ్చేవాడు అని విశ్వసించి ప్రభు సన్నిధికి మనం చేరి వస్తే ప్రభు మనకు ధారాళంగా సమస్తము అనుగ్రహిస్తాడు. వాక్యం అయిపోదు, ఇది ఇంకొక వారం తీసుకుందాం, ఇదే వాక్యమే. అయితే ప్రభు ఆయన ఉన్నాడని విశ్వసించినప్పుడే తండ్రి ఎవరైతే ఆకర్షించారో వారందరూ ఇక్కడికి వచ్చారు. మనల్ని ఆకర్షించినది పరలోకపు తండ్రే. వచ్చాము, ప్రభుని అంగీకరించాము. ఆయన సవాసానికి మనల్ని పిలిచినవాడు, నమ్మదగినవాడు. ఆయన సవాసంలో మనం ఆయన్ను ఎలా ప్రేమిస్తున్నాం, ఆ ప్రేమ మనం ఎలా చూపిస్తున్నాం? రోగాల కొరకు వస్తున్నామా? ఆహారం కొరకు వస్తున్నామా? ఇక్కడ రోగాలు బాగా కాకపోతే ఇంకో చోట, ఇక్కడ ఉద్యోగాలు రాకపోతే ఇంకో చోట, ఇక్కడ వివాహాలు కాకపోతే ఇంకో చోట, ఎన్నెన్నో. అయితే నీ శ్వాసము చొప్పున నీకు జరుగునుగాక. ప్రభు అన్నమాట అదే, నీ శ్వాసం చొప్పున నీకు జరుగునుగాక. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఎక్కడికి వెళ్ళినా కూడా అంతే. ముఖ్యంగా మన హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకొని మనం అడగాలి. ఆ హృదయంలో ఉన్న పాపమును అట్లే పెట్టుకొని అడిగితే ఉపయోగం లేదు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనము ఆయన్ను ప్రేమించే విధానములు, తండ్రి ఆకర్షించిన వారందరూ ఆయన వద్దకు వస్తారు. వచ్చిన వారిని ఆయన ఎప్పుడు కూడా త్రోసివేయడు. త్రోసివేయబడేవారు ఎవరంటే మనమే. ఆయన్ను త్రోసివేస్తున్నాం. ఆయన్ను త్రోసివేసి ఈడలేడని ఇంకో చోటికి వెళ్ళిపోతున్నాం. అది తప్పు, 100% తప్పు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థన చేతులో వారి మధ్య ఉన్నానన్నాడు. ఆయన సంఘానికి శిరస్సై ఉన్నాడు. ఈ సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకునేది.
మంది కాదు. మేముంటాం, వెళ్ళిపోతాం. పెద్దలు ఒకరి తర్వాత ఒకరు ఆయుష్ ముందే తీరితే ముందే వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకొకరు, ఆ తర్వాత ఇంకొకరు. ప్రభు వచ్చేంత వరకు తరం మారి తరం ప్రభు సన్నిధిలోనే ఉండాల్సిందే. అయితే